పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా ఓ నేను నేనుగా లేని నిన్న మొన్నలా. ఈ వారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన పాటలతో ఓ నలుగురు మీ ముందుకి రాబోతున్నారు. ఈ గొంతులో ఏమంటే మధ్యస్థాయి తారస్థాయిలో శృతి బాగా నిలబడుతుంది, కానీ లో ఆక్టేవ్ కి వచ్చేట కొద్దిగా అలా లూజ్ అయిపోతుంది. చాలా చాలా అర్థవంతమైన పాట, సందర్భ శుద్ధి కలిగిన పాట. కేవలం సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలిగే పాట. ఇలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం, ఎందుకంటే శృతి అని చూస్తే ఇట్ నీడ్స్ టు బి లాట్ మోర్ యాక్యురేట్ అని. కొంచెం ఈ పాట మత్తులో మైకంలో పాడినా కూడా కొంచెం ధ్వని తీవ్రత ఉండాలి. ప్రకృతికి ఏ పాట ఛాలెంజింగ్ గా ఉండదు, తనకి ఏ పాట అయినా చాలా సులువుగా పాడే అంత టాలెంట్ ఉన్న ఒక సింగర్. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ పానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నావు చూసావా, అక్కడ అసలు చాలా చాలా బాగా పాడావు. విరించినై విరచించి తిని ఈ కవనం నీతోనే ఆగేన సంగీతం. అసలు ఇంకా మెచ్చుకోవడానికి మాటలు లేవు. ఒక ప్రశ్న ఉందంటే, ఈ గీతాన్ని ఆలపించావా ఆరగించావా? ఏ మాటకి ఆ మాట. ఈ సీజన్ లో మీరందరూ సెలెక్ట్ చేసుకునే ఈ సాంగ్స్ మీకే ఛాలెంజింగ్ గా, వినే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ గా ఉండే పాటలు మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టేక్ లో మీరు ఇలా పాడడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అఖండమై ప్రభాకరుడు నిరంతరం